సాధారణంగా ఏ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు లేదా టీచర్ రిటైర్మెంట్ అయితే విద్యార్థులు తోటి స్టాఫ్ ఘనంగా సన్మానించి వీడ్కోలు పలకడం చూశాం. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అటెండర్గా పనిచేసిన పాలమాకుల లచ్చయ్యకు ఆ గౌరవం దక్కింది. పాలమాకుల లచ్చయ్య పంతంగి ఉన్నత పాఠశాలలో 12 ఏళ్లు అటెండర్గా పనిచేసి స్టాఫ్ మరియు విద్యార్థులకు చేసిన సేవలకు వారు అతని వీడ్కోలును పూలు వెదజల్లుతూ బ్యాండ్ చప్పుడుతో వెల్కమ్ చెబుతూ వీడ్కోలు పలికారు. చివరిసారిగా లచ్చయ్య స్కూల్ బెల్ కొడుతుండగా విద్యార్థులందరూ చప్పట్లతో వీడ్కోలు పలికారు. మళ్లీ మా దగ్గరికి అప్పుడప్పుడు రావాలి తాత అంటూ విద్యార్థులు లచ్చయ్యతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. స్టాఫ్ సైతం లచ్చయ్య చేసిన సేవలను కొనియాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అన్ని రెడీ చేసి రిజిస్టర్ల కాంచి అన్ని రెడీగా సైన్ చేయడానికి కూడా వెతుక్కోవాల్సిన పని లేకుండా కూడా మేము వెళ్ళేటప్పటికి కూడా ఏ మాత్రం ఎట్టి పరిస్థితి ఎక్కడ ఉంటుందో అట్లా వదిలిపెట్టిపోయినా కానీ ఆయన మీద పూర్తి భరోసా ఉండేది. లక్ష్మయ్య అయితే నిజంగా దీనికి ఏమంటాము, నేను ఒక మాట అంటున్నాను నిన్న నుంచి, అమ్మ ఊరికి పోతే ఇల్లు ఎట్లా ఉంటుంది వచ్చేసి కదా అన్ని ఎక్కడక్కడ అట్లా ఉండట్లే. లక్ష్మయ్య లేకపోతే మాత్రం పరిస్థితి ఏందో కొంచెం నాకైతే రేపటి నుంచి నాకు ఎక్స్పెరిమెంట్స్ అయితే ఇక ఏదేమైనా లక్ష్మయ్య అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం రిటైర్మెంట్ అవ్వాలి కాబట్టి అవుతున్నది, కానీ లేకపోతే మాత్రం మేమైతే బతలాడైనా సరే ఇంకా కొంచెం మనం ప్రోలాంగ్ చేసుకునే వాళ్ళం. తర్వాత ఈయనకు లక్ష్మయ్య ఫ్యూచర్ ప్లాన్స్ కూడా కొంత ఏర్పాటు